వ్యాక్సిన్ పాస్పోర్ట్. ఈ వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఏంటి? అనేక దినములుగా మనం కొన్ని విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు ఈ చిప్, బయోచిప్ అని చెప్పి. ఈ బయోచిప్ను గూర్చిన విషయములు 2008లో వచ్చినప్పుడు ఇది ఒక కాలములో మన కుడి చేతికి నొసటి మీదికి వస్తుందని చెప్పి దీనిని గూర్చిన విషయములు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ స్థలానికి వ్యాక్సిన్ పాస్పోర్ట్ అనేటువంటి పేరులో అదే బయోచిప్ వచ్చింది. వెరీ సింపుల్. మన యొక్క వ్యాక్సిన్ వేసుకుంటున్నాం కదా, మనం వ్యాక్సిన్ వేసుకున్నది వెళ్లే ప్రతి చోటు కూడా ఆ వ్యాక్సిన్ వేశామా లేదా అనేది చెక్ చేస్తారు. చెక్ చేయడానికి ముందస్తుగానే ఇప్పుడు టెంపరేచర్ చూడాలంటే కుడి చేతి మీద నొసట మీద చూస్తున్నారు, మేబీ లెఫ్ట్ హ్యాండ్ లో కూడా చూస్తున్నారు. ఇప్పుడు చేతి మీద నొసట మీద చూస్తున్నారు. దీనికి మారుగా మీ వద్ద టెంపరేచర్కి బదులుగా మీరు ఆ యొక్క వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అన్నటువంటిది చూడబోతున్నారు. ఎలా చూస్తారు అని అడిగినట్లయితే మీ చేతిలోనే దానికైనా ఒక పరికరాన్ని పెట్టబోతున్నారు. దానికి పేరే బయోచిప్. దానికి సాంకేతిక నామకరణమే వ్యాక్సిన్ పాస్పోర్ట్. ఈ రోజు ఈ వ్యాక్సిన్ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యంగా స్టాక్హోమ్లో, స్వీడన్లో వేయడం ప్రారంభించారు. పలు దేశాలు ఈ విషయాన్ని వ్యాక్సిన్ పాస్పోర్ట్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించారు. ఇది వేసుకుంటేనే ఇక విదేశాలకు ప్రయాణం చేయలేరన్న పరిస్థితి ఒకటి ఏర్పడింది. పలు దేశాలు దీనికైనా సిద్ధపాటు పనులు చేస్తూ వస్తున్నారు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనానికి ప్రపంచము దగ్గరికి వస్తూ ఉంది.